ఆచి చికెన్ మసాలా. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందంటే బాబాసాహెబ్ అంబేద్కర్ భిక్షేనన్నారు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత. ట్యాంక్ బండ్ పై ది యునైటెడ్ ఫోరం ఫర్ ఎస్సీ ఎస్టీ ఎంప్లాయీస్ ఆధ్వర్యంలో అర్ధరాత్రి నిర్వహించిన వేడుకల్లో కేక్ కట్ చేశారు. ఆర్టికల్ 3 అనే శక్తి ఇవ్వటం కారణంగానే తెలంగాణ ఏర్పాటుకు పునాది పడిందన్నారు. అంబేద్కర్ అంటే సాధారణ వ్యక్తి కాదు, ఆయన ఒక ఐడియాలజీ అని కొనియాడారు. ఈ భూమి మీద ఎవరైనా యాంటీ అంబేద్కర్ ఉన్నారంటే అది రేవంత్ రెడ్డి మాత్రమే అని విమర్శించారు. మరి తెలంగాణ రాష్ట్రం ఇవాళ వచ్చిందంటే, తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిందంటే కేవలం అది బాబాసాహెబ్ గారి భిక్ష అని చెప్పక తప్పని పరిస్థితి. ఎందుకంటే ఆర్టికల్ 3 అనేటటువంటిది మన రాజ్యాంగంలో లేకపోతే, ఆ రాజ్యాంగం మనకు శక్తినివ్వకపోతే, తెలంగాణ ఉద్యమానికి ఒక నైతిక పునాదినివ్వకపోతే మనం ఇవాళ రాష్ట్రం సాధించుకునే వాళ్ళం కాదు. మరి వచ్చినటువంటి రాష్ట్రంలో కూడా బాబాసాహెబ్ గారు కోరుకున్నట్టుగా స్టేట్ సోషలిజం వర్ధిల్లాల్సి ఉండింది. కానీ 12 సంవత్సరాల్లో కూడా ఆ పరిస్థితి రాలేదు. ఇప్పుడు మరీ దారుణంగా ప్రతి చోట కూడా దళితుల మీద, పేదవారి మీద, మహిళల మీద అకృత్యాలు రోజు రోజుకు పెరుగుతున్నాయి తప్ప తగ్గడం లేదు. ఉదాహరణకు ఈ ప్రభుత్వం వచ్చి 3 సంవత్సరాలు అవుతుంది. గత ప్రభుత్వం 10 సంవత్సరాల్లో కూడా ఎక్కడ ఏ ప్రాజెక్టు కట్టినా కోల్పోయింది అసైన్డ్ భూములే, దళితుల భూములే చాలా పెద్ద సంఖ్యలో. వీటన్నిటిని కూడా సవరించుకుంటూ మరి పేద వర్గాల ప్రజలను కాపాడుకుంటూ ముందుకెళ్లాల్సినటువంటి సందర్భం. మరి నిన్నగాక మొన్న వెలుగుమట్లలో చూసినాం, రేపు మేము పరిగికి వెళ్ళబోతా ఉన్నాం, అక్కడ చూస్తూ ఉన్నాం. 1200 ఎకరాల భూమి తీసుకుంటే అందులో దాదాపుగా 1000 ఎకరాలు దళితుల అసైన్డ్ భూమినే ప్రభుత్వం తీసుకోవడం జరిగింది. మరి వీటన్నిటిని కూడా గమనిస్తూ నేను ఒక్క మాట చెప్పదలుచుకున్నా. ఎందుకంటే బాబాసాహెబ్ అంబేద్కర్ అంటేనే ధైర్యం. ఆయన ఇచ్చినటువంటి ధైర్యంతోనే ఈ ప్రభుత్వానికి కూడా వ్యతిరేకంగా కొట్లాడి పేదవారికి న్యాయం చేయాలనుకుంటున్నాం. మరి వాళ్ళ ధైర్యంగా అంబేద్కర్ గారి ముందు మేము ప్రకటన చేస్తూ ఉన్నాం. ఈ ప్రభుత్వం, ఈ ముఖ్యమంత్రి, ముఖ్యంగా ఈ భూమి మీద ఎవరైనా యాంటీ అంబేద్కర్ ఉన్నారంటే అది రేవంత్ రెడ్డి గారు అని చెప్పక తప్పని పరిస్థితి ఉన్నది. మరి తెలంగాణ రాష్ట్రం ఇవాళ వచ్చిందంటే